రంగం తర్వాత జీవా తాప్సీ చేస్తున్న ఈ సినిమాని కేవి గారు నాకు చూపించారు. సినిమా చాలా అంటే చాలా చాలా బాగుంది. తెలుగులో రంగం కంటే కూడా డెఫినెట్ గా పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఇప్పుడు మనం చూసాం, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ ప్రీవియస్ సినిమా కోలో రంగంలో ఎలా ఉన్నాయో సాంగ్స్ అంతకు మించి సాంగ్స్ ఉన్నాయి. నిజంగా అద్భుతంగా ఈ డైరెక్టర్ ఫస్ట్ పిక్చర్ అయినా కూడా నేను చూశాను. ఈ సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్స్ట్రానరీ గ్రిప్ గా సాగింది సినిమా. చైల్డ్ ఎపిసోడ్ ఎక్స్ట్రానరీగా ఉంది, అలాగే క్లైమాక్స్ కూడా సూపర్. ఈ సినిమా ఒక వార్, ఇప్పుడు కూర్చున్న ఇక్కడ ఇంకో హీరో కానివ్వండి, జీవ కానీ పోటీపడి నటించారని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న సస్పెన్స్ తో కూడింది. ఆ సస్పెన్స్ నేను ఇప్పుడు చెప్పకూడదు. ఆ సస్పెన్స్ తో కూడిన సినిమా ఇది. బాంబేలో మొత్తం తీయడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ కానీ యాక్షన్ కానీ అన్ని సమపాళ్ళలో ఉండి ఈ సినిమా ఎక్స్ట్రానరీగా ఉంది. డెఫినెట్ గా ఇది రంగం కంటే పెద్ద హిట్ అవుతుందని నేను ఈ రోజు పత్రికాముఖంగా, అలాగే ఈ సినిమా నిర్మించిన మా కేవీ సత్యనారాయణ గారు, ఆయన ఎన్నో సూపర్ హిట్స్ తీశారు. సుందరకాండ, కొండపల్లి రాజా, ఇంకా ఎన్నో రౌడీ నెంబర్ 1 కృష్ణ గారితో అలాంటి సూపర్ హిట్ తీసిన నిర్మాత చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వాళ్ళ అబ్బాయి నిర్మాతగా ఈ సినిమాకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక మంచి సినిమాని మన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా డెఫినెట్ గా తెలుగులో సూపర్ హిట్ అయ్యి జీవాకి రంగం కంటే పెద్ద పేరు వస్తుందని చెప్పి జీవాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే సినిమా డైరెక్టర్ కన్నన్ గారికి, అలాగే తాప్సీ, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుందని మాత్రం సౌర్యంగా చెప్తాను. థ్యాంక్ యూ. I can understand Telugu, but I can't fluently speak Telugu. Our friends kitta, so I can talk, communicate, but not in a meeting. First, I want to congratulate Jeeva for his entire cooperation given to this movie, and he has done a very wonderful character. And Kannan, this is his third picture. He was with Maniratnam sir assistant. He has done this movie as third picture in his career. It has come very much wonderful. Definitely it will create an impact in Tamil Nadu, and also it will create a very big impact in Andhra. Press, media and all of your wonderful presence. Vachadu Galichadu is a very positive film. I have taken a lot of care of giving equal preparation, love, comedy, action and subtle and entertaining narration. Me and my team, Jeeva, Tapsi, Nanda and Sandanam, I worked extremely hard for 2 years to mold this film the best way. Taman, who has done a wonderful job in composing such a beautiful song for the film. I once again thanks. అందుకతోటి ఇప్పుడు మణిరత్నం గారి కో డైరెక్టర్ అంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళే ఆయన దగ్గర పనిచేస్తారని నాకు బాగా తెలుసు. సో సచ్ ఏ టాలెంట్ ఉన్న పర్సన్ని శ్రీనివాసన్ గారు తీసుకుని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. తాప్సీ ఆల్సో వెరీ స్వీట్ లుకింగ్ గర్ల్. 100% కేవీవి గారు లక్కీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్గా వచ్చారు. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు లక్కీ ప్రొడ్యూసర్ అని. డెఫినెట్గా ఆయన లక్కీ మ్యానే. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో 40 yearsగా నాకు బాగా తెలుసు ఆయన. ఈజ్ వెరీ నైస్ మ్యాన్. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అయ్యి కేబీబీ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ సెలవు. టైటిల్ వచ్చాడు గెలిచాడు టైటిల్ ఉంది. ఆయన థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ కొట్టి గెలుస్తాడు అన్న నమ్మకం. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇవాళ ఈ అకేషన్ ద్వారా మీ అందరినీ కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కన్నన్ సార్, జీవా, నందా, తాప్సీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ తమన్ ఆల్సో. With the negative character in Vaishali, thank you so much for the great reviews you all gave me, and I thank my director Kannan for giving an excellent role in this movie.
and the producers Srinivasan sir and Shiva sir for giving me this opportunity to do this movie. And thanks to Satyanarayan sir and his son Venugopal, who's going to release the movie here, and all the dignitaries on the stage. And post success of Rangam, I wish my dear friend Jiva a huge success in this movie also. It will be another feather in his cap. Without him, without he acknowledging the script, this movie wouldn't have happened. Thank you to everybody. Thank you. చౌదరి గారు అబ్బాయి జీవా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో, ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాని ఆల్రెడీ తమిళ్లో చేసిన శివ గారు ఆల్రెడీ చాలా క్వాలిటీ ఉన్న సినిమాలు చేసేవాళ్ళు, డెఫినెట్ గా చాలా మంచి ప్రొడ్యూసర్స్ వాల్యూస్ ఉన్న వాళ్ళు. అలాగే మణిరత్నం గారి శిష్యుడు, మణిరత్నం గారు అంటే మనకు తెలుసు, ఆయన శిష్యుడు డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్నారు, వచ్చాడు గెలిచాడు అనే దగ్గర ముందు రంగం సిద్ధం చేసుకున్నారు. రంగం పెద్ద హిట్ అయింది. రంగం మించి కలెక్షన్లతో వచ్చాడు గెలిచాడు అనేది మొత్తం కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ చేస్తూ ఈ వారసులందరికీ అందరూ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. మిస్టర్ సత్యనారాయణ ఫర్ వేణుగోపాల్. థ్యాంక్ యూ. చేయడానికి ప్రొడ్యూసర్ శ్రీనివాసన్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ దాన్ని చూస్తేనే ఈ సినిమా ఎంత క్వాంటిటీ ఎంత బాగా చేశారైనా ఈ తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ చేస్తారని చెప్పి నమ్మకంతో చేయడం జరిగింది. And last time when I gave a press meet, I said that I'll talk to you in Telugu, but I didn't expect this film would release so soon. It's a pleasure and privilege to work with the producers of Vandan Venran. That's the Telugu, that's the Tamil version. And Vachadu Gelichadu, it's again gonna be a pleasure working with another producer. I'm really happy to be here. When co-released in Tamil, I said for sure this film would be a very apt film for Andhra Pradesh. In every interview I mentioned that this film will be a very apt film for Andhra Pradesh audience, and they would really support this film. The director has handled everything. It's been amazing, and the best part about the director, he has worked with Mani Ratnam sir. And more, I really get very conscious at one point of time that am I doing the right thing or am I giving the right expression? I'll always have a double mind. But when I was working with R. Kannan, I really had a very confident. I was feeling very confident, and I had a very pleasant feeling. A very apt script in Telugu, and it was a pleasure working with her. And again, my friend Nanda here. Most of the time, actually, we are rivals in the film, but most of the time in the sets we are like very friendly and very casual, and we really crack up with a lot of jokes. It was a pleasure. We miss him a lot because I think he's missed the flight. He would have balanced the whole audio launch here. So I miss you, Taman, because working with Taman was a great pleasure. Because every time when I go meet him and he shows me with he gives me a lot of changes. I said if he tries to change a small instrument also, he just gives me a call and he just tells me, brother, I've changed an instrument, so just come and listen to it and just let me know your feedback. I really felt so good, so happy, and felt very young basically, because working with a young music director was like with lot of pleasure and with lot of energy, with lot of youthfulness. So I really felt okay. This is the first music director who calls me to the pre-recording studio, and he gives me all his inputs, and he gives me all his he shows me all his efforts, whatever is done. సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా నేను చేయాలి, కాస్ట్ మీ ఇష్టం అని చెప్తే ఆయన పాపం ఓ మాట ఇచ్చి ఆ మాట కమిట్ అయ్యి సినిమా నాకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆయనకి நிறைய వరల్డ్ కాంపిటీషన్ వచ్చినాయి, అయినా కూడా సినిమా మాకు ఆయన వారు ఇచ్చారు. శ్రీనివాస్ గారు కూడా తమిళ్లో పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే. జీవా గారు గురించి నేను చెప్తే ఇంకేం లాభం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రంగంలో ప్రూవ్డ్. ఆయన ఒక తెలుగు సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఈ యావరేజ్ సినిమాలు యావరేజ్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది దానికి నిదర్శనం 100 days సినిమా, 20 సెంటర్లో 100 days సినిమా ఆడిన ఒక అనుభవ చిత్రం అంటే చాలా గొప్పగా ఆయన చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అని అనిపించింది. మరి మీరు చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు, కానీ సాంగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నెక్స్ట్ సంతానం గారు కూడా కామెడీ బాగా చేశారు. చెప్పాలంటే అన్ని సినిమాలు చూసినట్టు చెప్పాలి తప్ప ముందే చెప్తే ఎక్కువగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందేమో